రెస్టారెంట్‌లో లాగా ఇలా క్రీమీగా పాస్తా చేయడం రావట్లేదబ్బా! ఎన్నిసార్లు చేసినా. అనుకుంటున్నారా? ఈజీగా మనం ఇంట్లోనే చేసేయొచ్చండి. చాలా సింపుల్ కూడా. ఎలా చేయాలో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం వాటర్ పెద్ద గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం సాల్టు, మనం వేసే పాస్తాకి సరిపడగా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పాస్తా అయినా, నూడిల్స్ అయినా ఒకటికొకటి అంటుకుపోకుండా విడిగా వస్తాయన్నమాట. పాస్తా మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు. నూడిల్స్ అయినా సరే ఓవర్ కుక్ అవ్వకూడదండి. మనం వండేటప్పుడు ఎప్పుడు కూడాను ఒకసారి చెక్ చేసుకోండి. మనం చేత్తో కట్ చేస్తే సరిగ్గా కట్ అవ్వాలి. అంతేగాని ఓవర్ కుక్ మాత్రం అవ్వకూడదు. ఈలోగా అది ఉడికే లోపల మనం ఇంగ్రీడియెంట్స్ ఏమేమి కావాలో చూసేసుకుందాము. ఒక 1 స్పూన్ మైదా పిండి తీసుకోండి. మీ దగ్గర ఉంటాయి, లేదంటే సూపర్ మార్కెట్‌లో మనకి ఈజీగా దొరుకుతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా ఫ్లేవర్స్. ఆరిగానో అంటారు కదా! అది ఒక స్పూను. ఒక స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. కొంచెం బటర్, కొంచెం చీజ్ మనకి రెసిపీకి సరిపడగా తీసుకుంటే సరిపోతుంది. కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను నేను రెడీగాను. ఈలోగా మన పాస్తా కుక్ అయిపోయింది. చూడండి, చేత్తో కట్ చేస్తుంటే చక్కగా కట్ అవుతున్నాయి కదా! అలా కుక్ అయితే చాలు. ఓవర్ కుక్ చేయకండి. అప్పుడు పాస్తా అసలు బాగోదు. మనం ఇలా కుక్ అయిన తర్వాత అవి ఫిల్టర్ చేసేసుకొని కొంచెం చన్నీళ్ళు కొంచెం పైన పోసుకుంటే విడివిడిగా ఉంటాయన్నమాట. మనం తీసుకున్న 1 స్పూన్ బటర్ ప్యాన్లో వేసుకొని ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత మనం మైదా పిండి తీసుకున్నాం కదా! ఆ మైదా పిండి దీంట్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మైదా పిండి ఫ్రై చేసేటప్పుడు మాత్రం దగ్గరే ఉండాలండి. లేకపోతే అది ముద్దలుగా అయిపోతుంది. గడ్డలు కింద వస్తుందన్నమాట. మనం పాస్తా తినేటప్పుడు నీట్‌గానే ఉండదు. అందుకని ఫ్రై చేసుకునేటప్పుడు ఫాస్ట్‌గా సిమ్‌లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన పోతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీంట్లో మనం కాచిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా పర్వాలేదు. కొంచెంగా ఒక గ్లాసు పాలు తీసుకొని కొంచెంగా వేసుకొని ఆ మైదా పిండి వేసాం కదా మనం, అది గడ్డ కట్టకుండా క్రీమ్ లాగా వచ్చే వరకు కూడా మనం కొంచెం పాలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇదేనండి మెయిన్ మనకు కావాల్సిన క్రీమ్ రావడానికి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీన్ని కరెక్ట్‌గా చేసుకున్నామంటే వైట్ సాస్ పాస్తా కరెక్ట్‌గా వచ్చినట్టే. మనం ఇదొక్క స్టెప్ కరెక్ట్‌గా చేసామంటే పాస్తా కరెక్ట్‌గా వచ్చేసినట్టేనండి. వైట్ సాస్ పాస్తా అంటారు, లేదా నూడిల్స్ చేసుకోవచ్చు, ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు. మనం ఇందులో ఈ ఒక్క పాయింట్ మాత్రం ఒక స్టెప్ కరెక్ట్‌గా చేసేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టే. చూసారా, కొంచెం ఒక గ్లాస్ పాలైతే వేసాను. అది మొత్తం క్రీమ్ లాగా అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. దీనికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి అవసరమైతే. లేదంటే ఆ టేస్ట్ మనకి బటర్‌లో ఉప్పు ఉంటుంది. మళ్ళీ చీజ్ వేస్తాం. దాంట్లో కూడా కొంచెం సాల్ట్‌నెస్ ఉంటుంది కాబట్టి మనం ముందు ఎక్కువ వేసేస్తామంటే చాలా టేస్ట్ వచ్చి మారిపోతుంది. చూసుకొని వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనం క్యాప్సికమ్, క్యారెట్ వేసాం కదా! అవి కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నారంటే ఆ క్రీమ్ అంతా వీటికి కూడా పట్టి కొంచెం కుక్ అవుతాయన్నమాట. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా. చిన్న యూట్యూబర్స్‌ని కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా! ఎందుకు ఒక లైక్ చేసి, కామెంట్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? లక్షల్లో వ్యూస్ వస్తేనే ఏదన్నా సరే యూట్యూబర్స్‌కి కొంచెమన్నా లాభం ఉంటుంది. మాలాంటి చిన్న యూట్యూబర్స్‌కి ఏమీ ఉండదు. మీరు ఇచ్చే లైక్, ఒక కామెంట్ మాకు పెద్ద ఎంకరేజ్‌మెంట్ కింద ఉంటుందన్నమాట. సో ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయడం మర్చిపోకండి. హై పాయింట్స్ వస్తాయి మన వీడియోకి. కొంచెం అది కూడా ఇచ్చారంటే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా! సో హై పాయింట్స్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. పాస్తా రెడీ అయిన తర్వాత దీంట్లో మనం చీజ్ వేస్తామన్నమాట. దానికోసం ఏంటంటే ఇది మనం క్యారెట్ తురుముతాం కదా! దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకోండి ముందుగానే. లేదంటే మీరు వేసేటప్పుడు అప్లై చేసినా పర్వాలేదు. ఎందుకంటే చీజ్ అనేది మనం తురుముకునేటప్పుడు దానికి అంటుకుపోతది. ఊడు రాదు సరిగ్గా, అక్కడక్కడ అంటుకుపోతూ ఉంటది. ఇలా ఆయిల్ గానీ, బటర్ గానీ ఏదైనా అప్లై చేసుకున్నామంటే కనుక మనం దానికి అంటుకోకుండా ఈజీగా వస్తది. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. కారం ఎక్కువ తింటారు అనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్. లేదంటే 1 ½ స్పూన్ సరిపోద్ది. నేనైతే 1 ½ స్పూన్ వేసాను. చాలా బావుంటుంది. ఇంకా ఎక్కువ కారం తింటారు, స్పైసీ ఇష్టం మా వాళ్ళకి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, మీ ఇష్టం అది. అన్నీ ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా, అది కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు మనం మైదా పిండి వేయడం వల్ల త్వరగా థిక్‌గా అయిపోతుంది గడ్డ కింద. అలా అవ్వకుండా మొత్తం సాస్ అంతా వీటికి కూడా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆ కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవడం వల్ల మనకి పాస్తాలకి ఆ సాసు పడుతుంది. అండ్ మొత్తం అంత టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ కూడా పాస్తాకి వస్తాయన్నమాట. లేకపోతే ఆ మైదా పిండి అంతా కింద ఉండిపోతుంది. పాస్తాలన్నీ పైన అలా ఉండిపోతాయి తప్పితే టేస్ట్ రాదు. అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. చూసారా ఎంత బాగా కుక్ అయినాయో? దానికి కూడా పాస్తాలకు కూడా ఆ ఫ్లేవర్ అంతా పట్టింది. చక్కగా సాస్ కనిపిస్తుంది ఇప్పుడు.
దీంట్లో ఇప్పుడు మనం లాస్ట్గా చీజ్ పెట్టుకున్నాం కదా, ఆ చీజ్ కూడా కొంచెం తురుముకొని వేసుకోవాలి. చీజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక పెద్ద క్యూబే తీసుకొని వేసుకోండి. లేదు మాకు కొంచెం టేస్ట్ వస్తేనే సరిపోతుంది అనుకున్న వాళ్ళు కొంచెం చిన్నగా తగ్గించుకొని వేసుకోండి. నేనైతే ఒక చిన్న లెమన్ సైజుది చీజ్ అయితే తురుముకొని వేసుకున్నాను. చూడండి, తురుముకునేటప్పుడు మనకి దానికి అంటుకుపోకుండా ఈజీగా కిందకి స్ప్రెడ్ అవుతుంది చూసారా, అందుకని నేను ఆయిల్ అనేది అప్లై చేసుకోమని చెప్పాను. కొంచెం ఉంచాను నేను. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసినప్పుడు మనం పైన కూడా కొంచెం చీజ్ అనేది తురుముకున్నామంటే కొంచెం చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది వేడివేడి మీద కొంచెం చీజ్ తురిమి వేసుకున్నప్పుడు. అందుకని కొంచెం మాత్రం ఉంచాను నేను. మీరు కూడా అలా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం కూడా దీంట్లోనే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. మన చీజీ పాస్తా, వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు అర్థమైందా? చెప్పే విధానం నచ్చిందా? కామెంట్స్ ద్వారా తెలియచేయండి అబ్బా. ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలి, లేదంటే మన ఛానల్లో టెంపుల్స్ వీడియోస్ కానీ, టూరిస్ట్ ప్లేసెస్ వీడియోలు కానీ చాలా ఉన్నాయి. ఎటువంటి వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు చేసుకొని తింటారు కదా. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే నేను ఈ వీడియో పెట్టగానే మీకు వస్తుందన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి.